భార్యామణి సీరియల్ 1500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సాత్విక్ ని అడ్డు పెట్టుకొని ఈ అలేఖ్యని సాధిద్దాం అనుకుంటున్నావేమో. అది ఎన్నటికీ జరగదు. మనం వెళ్దాం. ముందు బెడ్రూమ్కి వెళ్దాం. ఏంటి సాత్విక్, ఏమైంది నీకు? అక్క ఆపో అక్క. మీనాక్షి అక్క. నీ మీద ప్రేమతో వద్దన్నానే గాని నీలోని ప్రేమని వద్దడం లేదు సాత్విక్. సాటి ఆడదాని జీవితం బలైపోతుందంటే చూస్తూ ఊరుకునే అంత నీచమైన సంస్కారం నాలో లేదు. నేను ఆడుదాన్నే, ప్రేమలో ఓడిందాన్నే, కానీ జీవితంలో ఓడిపోదలుచుకోలేదు. నీ ప్రేమని గెలిపిస్తాను. పద, నేను వస్తాను. అక్క పదరా, ఇంకా ఆలస్యమైతే అక్కడ మీనాక్షి జీవితం అన్యాయం అయిపోతుంది. పద. మేడం, ఏం పర్వాలేదు డాక్టర్. పద సాత్విక్. ఎంత ఊరించావే, ఎంతెంత టార్చర్ పెట్టావే. అసలు నాలో ఏం నచ్చలేదా నీకు? నా షేపా, నా స్టైలా, ఏం నచ్చలేదు? నాలో లేని అట్రాక్షన్ ఏముందే వాళ్ళు? ఏదేమైనా నువ్వు నా చేత తాళి కట్టించుకు తీరాలి, నాతో కాపురం చేసి తీరాలి. అందుకు రిహార్సల్ ఇది. అక్క లేట్ చేయకూడదు. శ్రావణ్, తలుపు తీరా, తలుపు తీ, లేదంటే నీ ప్రాణం తీస్తా. శ్రావణ్, ఎవడ్రా అది టైము పాటు లేకుండా? శ్రావణ్,
శ్రావణ్ రేయ్ ఎవడ్రా అది ఇడియట్ ఇంటిదిగా బెల్ కొడుతున్నారేంట్రా స్టాప్ ఇట్ బ్లడీ అక్క లేట్ చేయకూడదు, నువ్వు బెల్ కొడుతూనే ఉండు. అక్కడ పైప్ ఉంది కదా, ఆ పైప్ పట్టుకుని నేను పైకి వెళ్తాను. సాత్విక్, నీకేనా పిచ్చెక్కిందా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో మర్చిపోయావా? నేను ఒప్పుకోను. నువ్వురా. అక్క ప్లీజ్ అక్క, అర్థం చేసుకో. అక్కడ మీనాక్షి అక్క, ఆ రాసుకెళ్ళ మీనాక్షిని ఏం చేస్తున్నాడు? నా వల్ల కాదు, నేను వెళ్తున్నా. సాత్విక్, ఎవడ్రా ఆపకుండా తలుపు కొడుతున్నారు? బుద్ధుందా లేదా? మీరా? సారీ, నాన్నగారు లేరు. శ్రవణ్ శ్రావణ్ తలుపు తీరా. శ్రావణ్, సాత్విక్, అయ్యో. సాత్విక్, తలుపు తీరా. మీనాక్షి, అక్క మీనాక్షి ఎక్కడుందో చూడక్క. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. మీనాక్షి, 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 మీనాక్షి. అయ్యో, మీనాక్షి మీనాక్షి, 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 మీనాక్షి మీనాక్షి, మీనాక్షి మీనాక్షి. మీనాక్షి మీనాక్షి, మీనాక్షి మీనాక్షి మీనాక్షి, మీనాక్షి. మీనాక్షి మీనాక్షి, మీనాక్షి మీనాక్షి, 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 ఎలా ఉంది? మీనాక్షి ఏమైందమ్మా? సాత్విక్, మీనాక్షికి వచ్చిన భయం ఏం లేదు. వాడు మత్తు మందేదో ఇచ్చినట్టున్నాడు. తను మగతలో ఉంది. తను గాని మనం గాని ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద, త్వరగా పద.
ఈ సాత్విక్ బ్రతుకుండగా నా మీనాక్షికి ఏం జరగనివ్వడు, నీకు దక్కనివ్వడు. కబడ్డార్. సాత్విక్ సాత్విక్ ఇప్పుడు వాడితో ఎందుకు? వాడు నేను చేస్తున్నా అందరికి నీ మీద నెగటివ్ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. నా మాట విను, పద పద సాత్విక్. పద రా. జాగ్రత్త. ఏంటక్క, ఏమైంది? సాత్విక్ ఇంకేం ప్రాబ్లం లేదు. నేను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి మీనాక్షిని ఎక్కడ చేర్చాలో, ఎలా చేర్చాలో, చేర్చి ఏం చేయాలో నేను చూసుకుంటాను. అది కాదక్క, నేను సాత్విక్ నా మాట విను. నువ్వు ట్రీట్మెంట్ మధ్యలో వచ్చావు, ప్రాణాలకి తెగించావు. ఇంక చాలు, నేను చూసుకుంటాను. రావు గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇది నా ఇంట్లో నా సమక్షంలో జరుగుతున్న పెళ్లి. వచ్చిన వాళ్ళు హర్ట్ కాకూడదు, నాకు మాట రాకూడదు. ముఖ్యంగా ఐశ్వర్య, సాత్విక్ ఎవ్వరూ నా ఇంటి వైపు తొంగి చూడకూడదు. డబ్బు విషయం మర్చిపోండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకోండి చాలు. సరే, అలాగే వెంటనే మొదలు పెట్టండి. என்னடா சொன்னட புரிஞ்சுதா? ఆ ఇంటి నుంచి ఒక్క పురుగు కూడా ఇంట్లోకి రాకూడదు. ఈ ఇంటి నుంచి ఒక్క విషయం కూడా బయటికి పొక్కకూడదు. పొరపాటు జరిగిందో జాగ్రత్త. వెళ్ళండి. అలాగే అయ్యా. ఏంటి లేఖ్య, ఏంటిది? మనం పెళ్లి చేస్తున్నావా, యుద్ధం చేస్తున్నావా? నీకు అలాగే ఉంటుంది సూర్య. ఇక్కడ మా మధ్య ఉండుంటే ఏం జరుగుతుందో, ఎవరెవరు ఎలా మారుతున్నారో, గెలవాలంటే మనం ఎలా ఉండాలి అన్నది అర్థమవుతుంది. ఎవరెలా మారినా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి లేఖ్య, ఎప్పుడైనా మనం గెలవాలని కోరుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు ఓడిపోవాలని కోరుకోకూడదు. రెండిటికి తేడా ఏంటి? మనం గెలవాలి అనుకుంటే మన కష్టాన్ని, ప్లానింగ్ని నమ్ముకుంటాం. అదే ఎదుటి వాళ్ళు ఓడిపోవాలి అనుకుంటే వాళ్ళ వీక్నెస్ నమ్ముకుంటాం. అంటే ఇప్పుడు మేమేం చేయాలని నీ ఉద్దేశం? నాకు తెలిసినంత వరకు ఐశ్వర్య చాలా లోతైన మనిషి. ఎంతో ఆలోచించి గాని తన అడుగు ముందుకేయదు. ఆహా, అంటే మా అలేఖ్యని తక్కువ అంచనా వేస్తున్నావా సూర్య? లేదు, ఐశ్వర్య అడుగేసే ముందు ఆలోచిస్తే అలేఖ్య అడుగు వేసిన తర్వాత దాన్ని బలపరచడానికి ఆలోచిస్తుంది. అంటే ఇద్దరూ తెలివైన వాళ్లే. ఈ తెలివైన వాళ్ళ మధ్య యుద్ధం ఎందుకని? మావయ్య, ఆయనతో ఉంటే అన్నీ అర్థమైనట్టే ఉంటాయి, కానీ ఏమీ అర్థం కావు. చూడండి, మాకు చాలా పనులున్నాయి. మీకు కూడా ఏమైనా పనులుంటే చూసుకోండి. మావయ్య, మనం అనుకున్నట్టుగానే పనులన్నీ పూర్తయిపోతున్నాయి. ఆడదానివైనా ఒక్కదానివే బాధ్యతనంతా నెత్తినేసుకొని చేస్తున్నావు. నువ్వే నా పెద్ద కూతురు అయి ఉంటే మీనాక్షికి తోబుట్టూ లేని బాధ తప్పేదమ్మా. అయ్యో, ఏంటి మావయ్య కన్నీళ్ళు? ఏడిస్తేనే కాదమ్మా,
నవ్వినా కూడా కన్నీళ్లే వస్తాయి. మావయ్య మీరేమీ కంగారు పడకండి. శ్రావణ్ మీనాక్షిల పెళ్లి మనం అనుకున్నట్టే జరుగుతుంది. జరగదు. మీనాక్షి మీనాక్షి, మీనాక్షి మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి అలా కూర్చోబెడదాం. మీనాక్షి మీనాక్షి ఏమైంది? మీనాక్షి మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి కళ్ళు తెరువు మీనాక్షి. మీనాక్షి, మీనాక్షి ఐశ్వర్య, నా కూతురికి ఏమైంది? ఎందుకు ఇలా ఉంది? ఏం చేసావు? చెప్పు. ఐశ్వర్య, అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఐశ్వర్య, మీనాక్షిని ఏం చేసావు? ప్రతీకారం తీర్చుకున్నావు కదూ? సాత్విక్ ని కొట్టినందుకు ప్రతీకారం తీర్చుకున్నావు కదూ? ఎస్, ప్రతీకారం తీర్చుకున్నాను. మీనాక్షి మీద కాదు, నీ మూర్ఖత్వం మీద. ఏ ఐశ్వర్య, నిన్ను బతకనివ్వను. నాయకర్ గారు ఆగండి. ఏంటి ఆవేశం? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటిది? చెప్పు ఐశ్వర్య, నా కూతుర్ని ఏం చేసావు? చెప్పు. నాయకర్ గారు ఆగండి. కట్టలేవండి. అలేఖ్య, అంబులెన్స్కి ఫోన్ చేయి. ఏంటి ఐశ్వర్య, అసలు ఏం జరిగింది? ఏమైంది? మీ నమ్మకం బొమ్మయింది. మీ విశ్వాసం పాములా విషం కక్కబోయింది. శ్రావణ్ మీనాక్షికి మొత్తం అందించి లోపరుచుకోపోయాడు. ఇదంతా నేను నమ్మను. నువ్వు చెప్పేదంతా కట్టు కదా. శ్రావణ్ అలాంటి వాడు కాదు. ఇదే ఏ పిచ్చి నమ్మకమే, ఏ గుడ్డి నమ్మకమే మీనాక్షి జీవితాన్ని నాశనం చేయబోయింది. పిల్లకి పెళ్లి ఎంత ఘనంగా చేసామన్నది కాదు, ఎంత గుణవంతుడికిచ్చి చేసామన్నదే ఇంపార్టెంట్. అవన్నీ తర్వాత, ముందు అసలు ఏం జరిగింది? మీరెందుకు పంపించారో, శ్రావణ్ ఎందుకు రమ్మన్నాడో తెలీదు. మేం వెళ్లేసరికి అక్కడ ఛ! ఎందుకులే. మీనాక్షిని జాగ్రత్తగా చూసుకోండి. నీ చేతికి చిక్కిన నా తమ్ముణ్ణి గొడ్డుని బాదినట్టు బాది బతికున్న శవంలా అప్పగించావు. నేను రక్షించిన నీ మరదల్ని పూజకి సిద్ధం చేసిన పువ్వులా పవిత్రంగా క్షేమంగా అప్పగిస్తున్నాను. అది నీ సంస్కారం అయితే ఇది నా సంస్కారం. వస్తా. ఆగైశ్వర్య, శ్రావణ్ సంగతి సరే, అసలు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? నీకు సాత్విక్కి ఏంటి పని అక్కడ? ఏం చేయడానికి వెళ్లారు? ఏం చేశారు? నాకు సమాధానం చెప్పి అప్పుడు కదులు.
అసలు నా కూతురు స్పృహలోకి వచ్చి జరిగింది ఇది అని చెప్పేదాకా, జరిగిన దాంట్లో నీ తప్పు లేదని తెలిసేదాకా ఒక్క అంగుళం కూడా కదలడానికి వీల్లేదు. కదలనివ్వను. నాయక్, అలేఖ్య, ఏంటిది? ఇదేనా అడిగే పద్ధతి? మీనాక్షి ఇక్కడే ఉంది, క్షేమంగా ఉంది. క్షేమమా? దీన్ని క్షేమం అంటారా? అసలు తనకేమైందో తెలియకుండా, ఆ సాత్వికి ఐశ్వర్య నా బిడ్డను ఏం చేశారో తెలియకుండా తన్ను వదిలే ప్రసక్తే లేదు. ఐశ్వర్య, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో చెప్పు. మీరు చావుగట్టి వదిలేసిన సాత్విక్ స్పృహలోకొచ్చి ఆ శ్రావణ్ పచ్చి మోసగాడు మీనాక్షి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పాడు. మీరెంత హింసించినా చావు బతుకుల్లో ఉన్న సాత్విక్ అబద్ధం చెప్పడని నమ్మి ఆడదానిగా, సాటి ఆడదానిగా జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలనుకున్నాను. అందుకే సాత్విక్ నేను అక్కడికెళ్ళాం. మేజర్ అయిన మీనాక్షి తన భర్త సాత్వికేనని పోలీసుల ముందు చెప్పుంటే మీరంతా ఏ మొహం పెట్టుకునేవారు? చచ్చినట్టు వాడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసుండేవాళ్ళు.